ప్రజల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. గ్రంథాలయ ఇక్కడ ఉద్యోగి మేడం గారు, అట్లాగే సిద్ధార్థ కాలేజీ సంబంధించినటువంటి మా అధ్యాపక బృందం, రాకేష్ గారు, మిగతా అర్చన మేడం అందరికీ కూడా, మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ చైర్మన్గా దాని యాజమాన్యం తరఫున మా అధ్యాపక బృందం తరఫున ఈ సిస్టమ్స్ను ఈ గ్రంథాలయానికి డొనేట్ చేయడం జరుగుతామని మీ అందరూ తెలుసు. కేటీఆర్ గారు డైనమిక్ యంగ్ లీడర్, వారు తెలంగాణ ఉద్యమంలో మరి వారు పనిచేసింది. అట్లాగే మరి 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో ప్రయాణించడానికి ఒక ప్రగతిశీల భావజాలంతో కలిగి డైనమిక్ లీడర్గా ఒక అభివృద్ధి అమెరికాలో చదివించి ఒక మోడర్న్ మరి అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్లో కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కానీ, ఐటీలో కానీ ఇలా హైదరాబాద్ని కానీ తెలంగాణని కానీ మరి ప్రపంచ స్థాయిలో మరి ఇలా అనేక మంది పిల్లలకి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో ఇలా మరి హైదరాబాద్లో మన పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ అన్ని కార్పొరేట్ సంస్థల్లో ఇలా ఉద్యోగం చేయడానికి ప్రధాన కారకులుగా మరి కేటీఆర్ గారు ఉన్నారు. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో కలకాలం జీవించాలని చెప్పేసి వారు ఇంకా భవిష్యత్తులో ఈ తెలంగాణని మరింత అభివృద్ధి పదంలో తీసుకోవడం కోసము వారికి అన్ని రకాల శక్తులు ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సిస్టమ్సే కాకుండా మేము అంటే అన్నీ అనుకున్నాం, ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పిండు మన శ్రీధర్ భట్ గారు, మంచి సామాజిక కార్యకర్తలు. ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పిండు. నేను ఖచ్చితంగా మా సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తరఫున మీరు కొటేషన్ ఇవ్వండి. మన కాంపిటేటివ్ అంటే పర్సనల్గా కాకుండా లైబ్రరీకి ఇస్తే అందరికీ కూడా మీరు చదువుతాం తర్వాత వచ్చే పిల్లలు కూడా చదువుతారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా మీరు కొటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను త్వరలోనే రామన్న బర్త్డేలో భాగంగా ఈ సిస్టమ్తో పాటు అవి కూడా మీకు అందిస్తాను. ఎందుకంటే మేము తీసుకొస్తే మాకు కరెక్ట్ తెలియదు, మీరు మీకు ఏమేమి అవసరం ఉంది, ఇక్కడ ఏమేమి కావాలో వాటిని చెప్పండి, ఖచ్చితంగా తీసుకొచ్చి మీ లైబ్రరీ తీసుకొని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను కూడా గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు రాసినాను. నేను ఉస్మానియాలో ఎంఏ హిస్టరీలో పీజీ చేసినాను, తర్వాత బీఎడ్ చేసినాను, ఎంఫిల్ చదివాను, పిహెచ్డీ చేసినాను. ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషియో ఎకనామిక్ స్టడీస్ అనే అంశం మీద నేను బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద రీసెర్చ్ చేసినాను. కాబట్టి మీరందరూ కూడా గొప్పగా చదవాలి, బాగా చదవాలి. చదువు ఒకటే మన జీవితాన్ని మారుస్తుంది, మిగతా ఏది కాదు. అందరితో సమానంగా గొప్పగా మనం వెలగాలంటే, ముందుకు పోవాలంటే చదువు ఒకటే మార్గం. బుద్ధుడు కానీ, అంబేద్కర్ కానీ, అనేక మంది మహనీయులు చదివే ముఖ్యమని చెప్పినప్పుడు చదువు ఒకటే మనం మారుస్తుంది. మీరందరూ కూడా మంచి బాగా కాంపిటెన్స్ ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించి మన ఆర్మూర్ ఘనతని మీ కుటుంబాలకి మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి భవిష్యత్తు మీరందరికీ మీకు లభించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీరందరూ బాగా చదవండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉద్యోగాలకు సెట్ అయితే చదువుకున్నవాడు అనేక రంగాల్లో అద్భుతంగా పనిచేయగలుగుతాం. ఒకవేళ మనం ప్రిపేర్ అవుతాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, కొన్ని ఒక 1 మార్కు 6 మార్కులు మిస్ అవుతాం, కానీ మనం ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. మీరు చదవండి. ఒకవేళ మిస్ అయినా ఈ నాలెడ్జ్ ఉంది కదా, ఈ జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానాన్ని ఎవ్వరు కూడా మనల్ని దోచుకోలేదు. జ్ఞానం ఇది అనన్యమైనది. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ జీవితంలో మిమ్మల్ని టార్చ్ బేరర్ లెక్క మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని ముందు తీసుకుపోతుంది. మీరు ఏ బిజినెస్ చేసినా
మీరు ఒక జర్నలిస్ట్గా పోయినా, ఒక అడ్వకేట్గా పోయినా, లేకపోతే ఇంకా ఏమైనా వ్యాపారం చేసినా చదువు అనేది మిమ్మల్ని బాగా ముందుకు చేస్తుంది. ఇలా మేము కూడా ఇలా చదువుకున్న తర్వాత రాజకీయ రంగంలోకి రావడం వల్ల అద్భుతంగా మాట్లాడగలిగిన, అనేక విషయాల మీద అవగాహన ఉన్న, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, జోగ్రఫీ కానీ, సమాజం మీద అవగాహన అంతే చదవడం వల్లనే వచ్చింది. చదువుకున్న వాడికి తేడా కనిపిస్తుంది. కాబట్టి మీరు బాగా చదవాలి, మీరు మంచి భవిష్యత్తు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. ఈరోజు గౌరవ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి 49వ పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా ఉద్యమాల పురటిగడ్డ, ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపకులు గౌరవనీయులు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అన్న రాజారామన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు వెలుగునిస్తున్నటువంటి, నీడనిస్తున్నటువంటి లైబ్రరీల్లో మన అవసరం చాలా ఉన్నది. కాబట్టి లైబ్రరీలకు, విద్యార్థులకు ఒక విద్యావేత్తగా నేను ఏదైనా సహాయం చేయాలా అనే ఆలోచన వచ్చినప్పుడు, అన్న తమ్ముడు నేను మన లైబ్రరీకి, ఆర్మూర్లో ఉన్నటువంటి లైబ్రరీకి ఏం అవసరం ఉందని అడిగితే సిస్టమ్స్ అవసరం ఉన్నాయన్న అని చెప్పినప్పుడు, కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ మన ఆర్మూర్ లైబ్రరీకి 2 కంప్యూటర్ ఫుల్ ఎక్విపైడ్ సిస్టమ్స్ని మనకి ఇవాళ వారి జన్మదినం సందర్భంగా రాజారామన్న గారు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మన ఆర్మూర్ లైబ్రరీకి రావడం జరిగింది. అన్న ఆర్మూర్ లైబ్రరీలో కూడా గతంలో నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని కాబట్టి అనేక మంది ఇక్కడ నుండి, అంటే పాత బ్యాచ్ వాళ్ళు ఎవరు లేరు, 5-6 ఉన్నారు. ఇక్కడ నుండి అనేక మంది, అంటే నియర్ బై 22 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలామంది కానిస్టేబుల్స్గా, అట్లాగే గ్రూప్ 4గా అందరు సెలెక్ట్ అయ్యి చాలామంది ఉద్యోగరీత్యా వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు కూడా గతంలో విజిట్ చేసినప్పుడు కూడా అందరూ పాత వాళ్ళు ఉండే. ఇప్పుడు మీ అవసరాల రీత్యా, అంటే వీళ్ళ అవసరాల రీత్యా అయితే సిస్టమ్స్ అందించడం అలా కూడా భవిష్యత్తులో చాలా మీ అవసరం ఉంటుంది. మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జంబీ హనుమాన్ దగ్గర ఉన్నటువంటి ఆర్మూర్లోని ప్రజా లైబ్రరీలో, ప్రభుత్వ లైబ్రరీలో మరి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ చైర్మన్గా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీకి మరి కంప్యూటర్ సిస్టమ్స్ని గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము, కేటీఆర్ గారు నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో మరి వారు జీవించాలని, ఈ తెలంగాణ గత 10 సంవత్సరాల అభివృద్ధి పదంలో నడవడానికి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో వారి యొక్క సేవలు అనన్యమైనవి. తెలంగాణ ఉద్యమంలో కూడా వారు విశేషమైన కృషిని వారు నిర్వహించారు. మరి ఈ 10 సంవత్సరాల అభివృద్ధిలో కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా, అట్లాగే ఈ హైదరాబాద్ని ఒక యువ నాయకుడుగా, ఒక ఐటీ ఇండస్ట్రీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, గతంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి 10 సంవత్సరాలు వారి యొక్క నాలెడ్జ్ని, వారి యొక్క విజ్ఞతని, వారి యొక్క డైనమిజాన్ని మరి మొత్తం కూడా క్రోడీకరించి మరి హైదరాబాద్, ముఖ్యంగా ఐటీ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో హైదరాబాద్ను, తెలంగాణని ప్రపంచ స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. ఇలా అనేక మందికి వారు మార్గదర్శకులుగా మిగిలినరు. మరి వారు అట్లాగే మరి ఈ తెలంగాణకు ఉన్నటువంటి చీకటిని తొలగించి మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో వారు మరింత భాగస్వామ్యం కావాలని చెప్పేసి, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.